మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం మనం వినడానికి ప్రభు మనకు అనుకూలతలు కలిగిస్తున్నాడు. ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో వాక్య కొరత అసలు అవసరమే లేదు. ఎందుకంటే సమృద్ధిగా వింటున్నాం. సెల్ ఫోన్ల ద్వారా సమృద్ధి అనేటువంటి వర్తమానాలు మనం వింటున్నందువలన మన జీవితాల్లో మనం చూసినప్పుడు అసలు తనివి తీరగగా దేవుల్లో మనము ఆనందించగలుగుతున్నాం. ఆయన వాక్య సమృద్ధి. ఒకప్పుడు మేము నేర్చుకునే దినాల వాక్యం కొరకు వెళ్ళేవారు. ఇప్పుడు వాక్యమే ఇంటికి వచ్చేస్తుంది కదా, మన చేతికే వచ్చేసింది. ఏదే పెద్ద సెల్ ఉంది మన చేతిలో, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. వాక్యం సెల్లో విని మనం ఏమవుతున్నాం, బలపరచబడుతున్నాం. ఎంత వాక్యాలున్నా ప్రభు రాకడలో మన సెల్ ఫోన్లో విన్న వాక్యం కావచ్చు, సంఘాలు విన్న వాక్యం కావచ్చు, మీటింగులో సభల్లో విన్న వాక్యం కావచ్చు, నువ్వు ఎక్కడ ఏమి వింటున్నావు అది ముఖ్యం కాదు. ఎలాగూ ప్రభు కొరకు బ్రతుకుతున్నావో అది ముఖ్యం. అది పెద్ద పెద్ద చర్చిలో వాక్యాలు వింటున్నావా, లేకపోతే వేల మంది నడిపించబడే మందిరాల్లో ఉన్నావా, లేక చిన్న మందిరాల్లో నడిపించబడే మందిరాలు ఉన్నావా, మందిర స్థలాలు కాదు ప్రాముఖ్యత, నువ్వు వింటున్న స్థలాలు ప్రాముఖ్యత కాదు. కానీ విన్న దాని ద్వారా నువ్వు ఎలాగూ అన్వయించుకొని అప్లై చేసుకొని అనుసరిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అనుసరిస్తున్నది అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని దగ్గర ప్రభువా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి ఆయన, ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో మనం చదువుతూ వింటూ ఉండగా ప్రభు నాకు నేర్పించబడిన మాట ఈ రాత్రి వేళ ఒక మాట చూడం. ఈ లోకంలో కొంతమంది కొన్ని విధాలు చెప్తారు, రే ఇది పనికిరాదు, ఇది నీకు సరిపోదు, ఇది నీకు ఇంకో పదం తగదు, అసలు నీకు ఇది ఈ రేంజ్కి ఇది తగదు, ఇది నీకు సరిపోదు అని లోకంలో కొన్ని విషయాలు ఎదుటి వారికి మనం చెప్తాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కూడా క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మన జీవితాలకు తన పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి విషయాలు రాశాడు. ఒక విశ్వాసులుగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలో లేఖనం చెప్పింది. అలా ఉండకూడదు, ఇలా పోకూడదు, ఇలా చేయకూడదు, ఇది మీకు తగదు అంటాడు. ఏమంటాడు దేవుడు? ఇది మీకు తగదు అని దేవుని వాక్యంలో మనము ఆలోచించవచ్చు. అందుకే దేవుని వాక్యంలో రాబడిన మాట మనం గమనించాలి. చదువుదాం రండి దైవ గ్రంథములోంచి ఈరోజు ఒక పూట 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం చదవండి. 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 13:12. ఆమె నా అన్న, నన్ను అవమానపరచకము, అలాగూ చేయుట ఇశ్రాయేలుకు తగదు, ఇట్టి జారకార్యమును నువ్వు చేయవద్దు, నా అవమానమును నేను ఎక్కడ దాచుకుందును. ప్రభు తన మాటలు మన వెనికిడులో దీవించునుగాక. ఒక కుటుంబము మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు అనేక మంది ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. అంటే దావీదుకు అనేక మంది పిల్లలు ఉన్నారంటే ఆ రోజుల్లో చాలా వివాహాలు జరిగేది. రాజులు చాలా వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు ఒకటి ముద్దు, రెండోది వద్దు. ప్రభుత్వం యొక్క రూలు. దేవుని పిల్లలుగా ఒక భర్తకు ఒక భార్య, భర్తకు ఒక భర్త, అంతే. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం గమనిస్తే ఈరోజు ఎలాగో తయారైందంటే మనుషులు సెల్ ఫోన్ మాయల ద్వారా రకరకాలుగా అయిపోతుంది. కానీ ఆనాటి కాలం ఎలా జీవించారో దేవుడు ముందుగానే రాయించాడు. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న మీరు అర్థం చేసుకోలే. సొంత అన్న తన చెల్లెలతో పాపం చేయడానికి ఇష్టపడడానికి ఒక వేషం వేస్తాడు. ఆ చరిత్ర అధ్యాయం కూడా మనం చదువుతూ చూడండి. 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం చదువుకుందాం రండి. తరువాత అబ్షాలోమునకు అది తామారునొక సహోదరి ఉంది. ఎవరికి? అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది. ఆ తర్వాత మరొక మాట మనం గమనిద్దాం. ఇక్కడే తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్రోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లిన తామారును బట్టి చిక్కిపోయాను. చూస్తున్నారా? ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి కార్యాలు జరుగుతున్న దినాలు ఉన్నాయి. చాలా వరకు మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో గమనిస్తూ ఉండగా సొంత అన్న అనుభవాలు. ఇక్కడ అమ్రోను మరి మాట కూడా రాయబడుతుంది. అమ్రోను చింతాక్రాంతుడై
అని చూస్తున్నాం. ఎప్పుడైతే చింతాక్రాంతుడయ్యాడో ఆ బాధను చూడడానికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు యెహోనాదాబు అని రాయబడింది కింద. యెహోనాదాబు స్నేహితుడు ఉన్నాడు అనమాట. ఆ యెహోనాదాబు ఏం చేస్తాడంటే అతను సంగతి చూసినప్పుడు కపటము గలవాడు అతని గురించి రాయబడింది. ముందుగానే వేషధారితో సహవాసం చేశాడు అమ్రోను. వేషధారితో సహవాసం చేసిన వల్ల తను వేషం వేయాల్సి వచ్చింది. ఏం వేయాల్సి వచ్చింది? తను వేషం వేయాల్సి వచ్చింది. ఈరోజు కూడా చాలామంది కూడా ఏం వేస్తున్నారండి? ఇప్పుడు అంతా కూడా చాలా రకాల వేషాలు వేస్తున్నారు. బైబిల్లో రాయబడుతుంది, పురుషుని వేషం స్త్రీ వేయకూడదు, స్త్రీ వేషం పురుషుడు వేయకూడదు. ఇది బైబిల్ విరోధం. ఎవరు ఏ స్థితిలో ఉండాలో చూడాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే కాలం మారే కొద్దికి లేఖనం ఆధారాన్ని ఏం చేయడం చాలా వరకు తారుమారైపోతుంది. ఈ వాక్యంలో నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నంటే, దేవుని పిల్లలకి ఏది తగదో ఈ రాత్రి వేళ నా ధ్యానం అది. ఏది మనకు తగదో. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కంటే షుగర్ ఎక్కువైపోయిన వాళ్ళకి కానీ చాక్లెట్ కానీ లడ్డు ఇస్తే ఏమంటారమ్మా, నాకు తగదమ్మా, నేను దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? దేహంలో చెప్పలేని బాధ అనుభవించినప్పుడు అది వారికి తగదు. అర్థమవుతుందా? అందువల్లే దేవుని వాక్యంలో ఇక్కడ మనం చదువుతున్నాం, వేషగానితో ఒక వ్యక్తి సాంగత్యం చేసినప్పుడు స్నేహితుడు, ఏరా నువ్వు చింతాక్రాంతుడు కూడా, ఏవరా నువ్వు బాధగా ఉన్నావంటే అప్పుడు చెప్తాడు సొంత చెల్లి మీద. ఇక్కడ మనం చూసినప్పుడు అమ్రోను తను ఇష్టపడి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ సంగతి తర్వాత చెప్పి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఈ వేషగాడు ఎవరు? యెహోనాదాబు చెప్తాడు, అయ్యా ఇదిగో కొన్ని రోజులు నీ కొడుకు ఇలాగ అయిపోబోతున్నాడు, నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురుని కొన్ని రోజులు అమ్రోని ఇంటికి పంపించు, ఏదో పూటకి భోజనం చేసి పెడుతుంది, ఇంకెంతకాలం బ్రతకపోతాడు అన్న అబద్ధ కల్పనను ఈ కపటగాడు అనేటువంటి యెహోనాదాబు తండ్రికి చెప్తే ఏ తండ్రి మౌనంగా ఉంటాడు? బిడ్డ కళ్ళ ముందు చనిపోతాడని చెప్పినప్పుడు, లేక బిన్న వెళ్ళిపోతాడని చెప్తే ఏ తండ్రిని ఊరుకుంటాడు? సరేలే అని చెప్పి ఏదో విధంగా నచ్చజెప్పి పంపిస్తాడనమాట. ఇప్పుడు మొత్తానికి కుటుంబానికి వస్తే ఎక్కడో ఉన్న కుటుంబాన్ని సొంత కుమార్తెను తన అన్న ఇంటికి పంపిస్తే అన్న చేసినటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గం ఈ వాక్యంలో చదువుతున్నాం. అందుకంటది, అన్నా ఇశ్రాయేలుకి ఇది తగదు. అది దేవుని పిల్లలకు కొన్ని తగని ఉన్నది. అందులో మనం చూసినప్పుడు ఇక్కడ జారత్వం తగదు అని చూస్తున్నాం. ఇద్దరికి పెళ్ళి కాలేదు, కానీ ఇదేంది? జారత్వం తగదు. పాపవాల చేయడం దేవుని పిల్లలకి తగదు. ఆ పదమే మనం అండర్లైన్లోకి వేసుకోవాలి. మనం ఏదైతే చేయకూడదో, ఏదైతే చెప్పకూడదో, ఏదైతే ఉండకూడదో, ఏదైతే చూడకూడదో, ఏదైతే మన జీవితాలకి నష్టం కలిగిస్తుందో, ప్రమాదం కలిగిస్తుందో, బాధ కలిగిస్తుందో, వేదన కలిగిస్తుందో, దానికి మనం ఎట్లా ఉండాలంట? బైబిల్ ఒక దుష్టులకి ఎట్లా ఉండమన్నాడు దేవుడు? దగ్గరగా ఉండమని దూరంగా ఉన్నాడా? దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండమన్నాడు, భక్తులకి దగ్గరగా ఉండాలి. భక్తుడు ఎలాగ ఉండాలి? అనుసంధానం కలిగిన వాడే ఉండాలి. అది తగినది. విశ్వాసులు ప్రార్థనకు రావడం అది తగినది. వాక్యం వినడం అది తగినది. సావాసం చేయడం అది తగినది. మందిరానికి వెళ్ళడం అది తగినది. కొంతమంది మాకు అలవాట్లేదయ్యా అంటారు. ఆడికి పోయేదానిక మేము ఆ గుడికి రావంటే మాకు అలవాట్లేదే. ఇది అలవాటు కాదు, లేదా ఒక ఆచారం కాదు. గుడికి ఎందుకు వెళ్తుంటే పండగ కదా, ఈరోజు వస్తున్నాం, ఆచారం కాదు ఇది. చాలామంది పండగలకు ఫెస్టివల్కి వెళ్తారు. చాలామంది అంటే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి వెళ్తారు. అంటే వాళ్ళు పండగ క్రైస్తులని అర్థం. అది ఇలా కాదు వెళ్ళడం మందిరం అంటే. దావీదుతో ఒక మాట అంటారంటే జనులు, మేము దేవునికి మందిరమునకు వెలుదుమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఏడ్చానని రాయబడలేదాడా, నేను సంతోషించి తినంటాడు. మన మందిరానికి అవకాశం వెళ్ళనో అది భాగ్యం. ఈరోజంతా ఎక్కడ కూడా పడ్డామండి, ఎంతెంతో బాధ పెట్టాం, అనవసరంగా ఖర్చు పెట్టాం. ఇప్పుడు చూడండి, బాగున్న బండికి ఖర్చు అయింది, మనసు ఎట్టుంటుందా? ఏంద్రా అనవసరంగా డబ్బు పోయింది అంటది. ఆ డబ్బు పోయింది సర్వ సంగతి. బండి మళ్ళీ బాగలేకపోతే ఇంకో కొంచెం బాధే. మొత్తానికి బండి అవసరమే. కొన్ని విషయాలు ఈ రోజంతలో మనం ఖర్చు పెట్టింది మనకు ప్రయోజనకరంగా ఉంటే బాధ ఉండదు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు వస్తాయి, మనం బాధపడాల్సి వస్తుంది. అనుకోని కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని సందర్భాలు బాధపడాలి. ఈ బాధలన్నిటికీ నివారణ ఎక్కడ తెలిసిన? దేవుని దగ్గరికి వెళ్తే నేను ఉన్నానంటాడు ఆయన. నేను చూశాను, నేను విన్నాను, నేను చేస్తాను, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు నీకు?
ఇశ్రాయేలుకు ఇది తగదు. దేవుని పిల్లలకి తగని పని మనం, నచ్చని పని దేవునికి చేయకూడదు. ఇష్టం లేని పని దేవునికి, ఏదైతే దేవుడు దూరం అన్నం పెట్టమన్నాడో మనం ఎంత దూరం, కొంతమంది చూస్తున్నాం వీడితో దూరంగా పెట్టాలి వీడిని అంటాం. ఆటోమేటిక్గా ఏం చేస్తామని, అమ్మ నీ అవసరం అయితే మాత్రం దగ్గర పెడతావు, నీ అవసరం తీరితే మాత్రం దూరంగా పెడతావు. ఇది స్వార్థం. దేవుడు అన్నాడు ఏదో దూరం పెట్టాలో అది దూరం పెట్టాలి. దేవుడికి ఏదైతే నచ్చలేదో అది తీసివేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని తగనివి ఉన్నాయి. ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాస్తాడు, అన్య దేవతల పేరును మీ నోట ఎత్తకుడి అని ఉంది అన్నమాట. ఎత్తకుడి అది నీకు తగదు అని రాయబడింది. మీ నోట రానీకుడి అది ఇశ్రాయేలుకు తగదు అని నిర్గమాకాండం 23వ అధ్యాయంలో రాయబడుతుంది. అన్య దేవతల పేర్లు కూడా ఎత్తకూడదు, అది మీకు తగదు అన్నాడు. దేవుని పిల్లలుగా మనం చూస్తున్నాం. మనము వారి విషయాల్లో, వారి కార్యాల్లో, వారి క్రియల్లో మనం ఏం కాకూడదు, పాలివారము కాకూడదు. అది తగదు. పర్వాలేదులే కానీ అయిపోతుంది, ఏముంది కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఉందిలే కానీ ఎవరు చూస్తున్నారులే కానీ అని మనం అనుకోకూడదు. అలా అనుకోవడం అనేది చాలా తప్పు అన్నమాట. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని పిల్లలు తగని పని చేయకూడదు, తగిన పని చేయాలి, మంచి పని చేయాలి, సన్మార్గమైన పని చేయాలి, దేవునికి ఇష్టమైన పని చేయాలి, దేవుడు సంతోషించే పని చేయాలి, దేవుడు కోరుకున్న పని చేయాలి, దేవుడు మెచ్చదగిన పని చేయాలి. అమ్మా నాన్నకి నచ్చని పని చేస్తే ఎట్టుంటుందిరా? ఎట్టుంటుంది? వాళ్ళ జీవితాలు బాధపడతారు. నచ్చని పని చేయకూడదు, దేవుడు నచ్చే పని చేయాలి. భగవంతుడు ఏది ఇష్టమో, ఎందుకంటే ఆ పని ద్వారా మనకు మేలు, ఆ పని ద్వారా మనకు మరి ఎంతో దీవెన కలుగుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూద్దాం, రెండవదిగా చూద్దాం. కీర్తనలు 66వ కీర్తన 7వ చరణం. దేవుని పిల్లలు తగనివి ఏంటి? కీర్తన 66:7. 66:7 అక్కడ రాబడే మాట హెచ్చించుకున్నట, అది ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున్నట, అది ఇక్కడ రాయబడే పదం హెచ్చించుకున్నట తగదు. మన జీవితాలు దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని హెచ్చిస్తే మనం ఏమవకూడదు, హెచ్చిపోకూడదు. దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి అసలు నా కుటుంబం ఏ పాటిది నిండు కుండ తొనకదంటారు, అర్ధ కుండ ఏమవుతుంది, అదురుతుంది, అది కదులుతుంది. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది, మన దేవుడు ఎంతగా హెచ్చించబడినా, మనం ఎంత ఆశీర్వదించినా మనం ఎలాగుండి ఒదిగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అందుకే దేవుని వాక్కు ఉంటుందిగా, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మనం కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనకు హెచ్చింపు కలిగిన జీవితం అవసరం లేదు, తగ్గింపు కలిగిన జీవితం అవసరం. సాధువైన వారు, దీనత్వం కలిగిన వారు దేవుడు ఇష్టపడతాడు. అహంకారుల విషయాల్లో దేవుడు, గర్వాంధుల విషయాల్లో దేవుడు ఆయన ఒప్పుకోడు, అంగీకరించడం. అందుకే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, అహంకారం కలిగిన వారి విషయాల్లో దేవుడు ఊరుకోడు, ఒప్పుకోడంట. హెచ్చించుకోవడం నీకు ఇష్టం లేదు. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ టైం హెచ్చించుకున్నవారు ఎవరండి? ఎవరు తెలుసా? అది కరెక్ట్ ఆన్సర్. లూసిఫర్ దేవుని కన్నా నేను పైన ఉండాలనుకొని తన మనసులో అనుకున్నాడు. అందుకేమైనా తెలిసిన, ఆకాశం నుండి క్రిందికి పడద్రోయబడ్డాడు. మనం గర్వించామంటే మన గర్వం, వాని గర్వం అని అణిచివేస్తున్నాం. బైబిల్ పడిపోవటం ముందు ఏమి నడుస్తుందంట, గర్వం నడుచును. కాబట్టి దేవుని పిల్లగా మనం ఇంతగా దీవించబడుతున్నప్పుడు, మనం ఇంతగా ఆశీర్వదించబడుతున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మళ్ళీ ఏమనకూడదు, అది దేవుని వాక్కు. ఒకవేళ గర్వాంధులుగా ఉంటే అది దేవునికి తగదు. ఈరోజు దేవునికి ఏం తగరత, జాగ్రత్తం దేవునికి తగదు. రెండవది అహంకారం, అనగా హెచ్చించుకోవడం, ఇది తగదు. మనం ఏం చెప్పాలి, ప్రభువా నిన్ను బట్టే కదా అతిశయించుటే, అంతకంటే నాలో ఏమున్నది. ఈరోజు ఈ స్థితి అయినా, ఈ వైభవమైనా, ఈ భాగ్యమైనా ఒకప్పుడు నీ జీవితం చూసుకో లోకంలో ఉన్నప్పుడు, ఇప్పుడు జీవితం చూసుకో ప్రభుని ఎరిగిన తర్వాత ఎంతగా దేవుడు దీవించాడో, నిన్నెంతగా ఆశీర్వదించాడో, నిన్నెంతగా హెచ్చించాడో, నిన్నెంతగా సరిచేస్తాడో, నిన్నెంతగా మలిచాడో, నిన్నెంతగా దీవించాడో, నిన్నెంతగా పట్టుకున్నాడో, నిన్నెంతగా చేరదీశాడో, నిన్నెంతగా ఆదరించాడో.
అవన్నీ ఎలా మర్చిపోతాం? దేవునికి ఇన్ని చేసిన దేవునికి నువ్వు మర్చిపోయి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఇన్ని చేసిన దేవుని పట్ల నీ వైఖరి అలాగే. ఆయన కోరిందేమి? నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, నువ్వు ఎలా పోవాలో అలా పో, నువ్వు ఎలా మాట్లాడో అలా మాట్లాడు, నీ జీవితంలో జాగ్రత్తగా ఉండు అని దేవుడు కోరాడు. ఆయన ఇచ్చి కోరాడు. ఈకుండా ఏం జరలా. నేను ఇచ్చాను, నువ్వు తగ్గి ఉండు. నేను దీవించాను, నువ్వు తగ్గి ఉండు. నేను ఆశీర్వదించాను, నువ్వు తగ్గి ఉండు. నేను నిన్ను స్థాయిలో ఉంచాను, తగ్గి ఉండు. నీకు అధికారం ఇచ్చాను, తగ్గి ఉండు. నీకు హోదా ఇచ్చాను, తగ్గి ఉండు అని దేవుడు చెప్పాడు ముందుగానే. అందుకే బెల్షాజర్ గురించి మనం గత పాటలో చదువుకుంటాం కదండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22 చూడు. ఎప్పుడైతే గర్వించాడో, ఎప్పుడైతే అహంకారం కలిగిన మాట మాట్లాడాడో, దేవుని మందిరం ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకుని వచ్చి తాను ద్రాక్షారసం పోసి విందు చేశాడో, ఏం వేశాడు? లాస్ట్గా గడ్డి మేశాడు. వారి గర్వం వారిని తగ్గి. అందుకే మెనే ట్రెక్కెల్ ఒప్పార్చడం. దేవుడు ఒక శాసనం రాశాడు. గత పాటలో వ్రాత అనే మాటలు మనం ధ్యానం చేస్తాం మనం కదా. దేవుడు ఏమో వ్రాయిచ్చు ఉండేను, గోడ మీద వ్రాత అనే అంశంలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్త. హెచ్చించబడ్డావా, గర్వంగా మాట్లాడావా, అతిశయంగా మాట్లాడావా? నాదంటూ లోకాన్ని ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చిందే ప్రభు. మనం నేను కట్టాను, నేను పెట్టాను, నేను తెచ్చాను, నేను ఇచ్చాను, ఇవేవి నీ కాదు. ఇవన్నీ మనం అనకూడదు. దేవుని పిల్లలకి ఇవి తగవు. ఎవరైనా ఏదైనా చేస్తే అది మనం చెప్పకూడదు. ఏది ఇచ్చినా కూడా మనం ఎదుటి వారికి చేసిందని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇది తగదు. మనం ఏం చేస్తామా? ఒక్క రవ్వ ఇస్తే ఎంత చెప్తామా? గోరంత అంటే ఎంత చెప్తారు? గొడ్డలంత చెప్తాం మనం. కొండంత మనం చెప్పడానికి ఏం లేదండి. మనం ఇచ్చాం కాబట్టి ఇవ్వగలిగాం, అంతేనా? మనకున్నది మనం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాం. ఒకరెవరు నేను పొగుడుతుంటే, అమ్మా నాదేముంది దేవుడు ఇచ్చాడు నేను చేయగలిగాను, నాదేముంది దేవుడు ఇస్తే నీకు పెట్టగలిగాను, నా దేవుడు నన్ను హెచ్చిస్తే నీకు సహాయం చేస్తాను, నా దేవుడు నన్ను హెచ్చించగా ఈ యొక్క ఉపకారం నీకు చూపించాను, అంతే తప్ప నాదేముంది? ఆయన ఇచ్చాడు, ఆయనకి నీకు ఇస్తున్నాను అంతే. ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నేను నీకు ఇచ్చాను. నువ్వు పడ్డావు, నేను లేపాను అంతే. ఎట్టుందంటే పడిపోయిన వాడిని లేపి నేను లేపాను కదా నాకేమో డబ్బిస్తామంటావు, ఎట్టుంటుందా? పడిపోయాడు, నేను ముందర పడిపోయాడానా? ఏనా నీ ముందర పడిపోయాడు లేపి లేచి బాగా కూర్చున్న తర్వాత సరే ఇంకా బయలుదేరుతాను చిల్లర అంటే, ఎందుకే చిల్లర అంటే నువ్వు పడినావు కదా నేను లేపినాను కదా, ఎట్టుంటుంది అదా? అలా అడుక్కుంటున్నారు చాలామంది ఈరోజు క్రైస్తవ్యం. అలా చెప్పుకుంటున్నారు, నేను లేపాను డబ్బి, నేను లేపాను డబ్బి. ఎట్టుందంటే ఒక క్రైస్తవుడు బెగ్గరగా మాట్లాడుకుంటున్నాం, అడుక్కునేవాడిగా చెప్పుకుంటున్నాం మనం చాలా వరకు విషయాల్లో. ఇది చెప్పకూడదు. ఏదైనా ఒకరికి ఏదైనా చేస్తే బైబిల్ అంటుంది, మీరేమి చేసిననో మనుషు నిమిత్తము కాక దేవుని నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే అని గుర్తించి చేస్తున్నాం. ఈనాడు ఎంతోమంది క్రైస్తవ్యం ఎక్కడరా నా సంఘాలైనా కుటుంబాలైనా సంసారాలు పాడైపోతుంటే నేను ఆ ఒక్క పదమే జీవితాలను, కుటుంబాలను, సంఘాలను, పిల్లలను, సమాజాన్ని పాడు చేసింది. నేను నాకంటే వాడెవడో, నాకంటే గొప్పవాడెవడు, నాకంటే చేసేవాడెవడో, ఈ అతిశయం పనికిరాదు.